ఆంధ్రప్రదేశ్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరగబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. అదేంటి? ఆంధ్రప్రదేశ్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఎలా జరగబోతుంది? ఎందుకు జరగబోతోంది? అసలు ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఉప ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటండి? ఇప్పుడండి మనం కూడా ఇంతకుముందు 2-3 సార్లు మాట్లాడుకున్నాం. అవును. ఏంటంటే ఎన్నికైన ఎమ్మెల్యేకి శాసనసభలోకి వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా, ఎందుకు ఉంటుంది అనే దాని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి విషయంలో నీకు 40% ఓటింగ్ ఉందన్నావు. 40% ఓటింగ్ ప్రజల కోసం అయితే నువ్వు పనిచేయాలిగా. వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడి ఆ సమస్యలకి పరిష్కారం దిశగా అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత నీకుంది. అవును. అది నువ్వు విస్మరిస్తున్నావు. నువ్వు చేసేది చాలా తప్పు అని చెప్పి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అయితే మామూలుగా మనకి ఉన్న చట్టాల ప్రకారం ఏంటంటే, శాసనసభ వ్యవహారాల చట్టం ప్రకారం ఏంటి అంటే 60 రోజుల పాటు ఎవరైనా సభకి ఒక ప్రత్యేకమైన కారణం చెప్పకుండా, అంటే అనారోగ్య సమస్యలు చూపించ రాకపోతే అదొక అర్థం ఉంటుంది. అనారోగ్యము, విదేశీ పర్యటనలో, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ అంటే అత్యవసర పరిస్థితులు అది స్పీకర్ ఒప్పుకోగలిగిన కారణాలని చూపించి పర్మిషన్తో మీరు బయటికి వెళ్ళాలనుకుంటే బయటికి వెళ్ళాలి. ఒకవేళ మీరు రాదలుచుకోకపోతే స్పీకర్కి లెటర్ అన్నా పంపించాలి మీరు. అవును. అంటే ఒక రకంగా సింపుల్గా స్కూల్కి చదువుకోవటానికి పిల్లలు వెళ్ళినట్టు, లేదు ఉద్యోగానికి టీచర్లు వెళ్ళినట్టు, ఉద్యోగుల ఆఫీసులకు వెళ్ళినట్టు ఇది ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిన బాధ్యతే అని అర్థం. మరి ప్రజలు ఎందుకు దేనికి వారి సమస్యల మీద మీరు అసెంబ్లీ కేంద్రంగా చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం గలమెత్తుతారని. మరి మీ మీద అంత బాధ్యత ఉన్నప్పుడు మరి మీరు సభకు రాకపోతే ఎట్లా కుదురుతుంది? అందుకని ఏంటంటే ఈ నిబంధన అనేది ఒకటి పెట్టారు ఈ చట్టంలో. ఇది తెలియక కాదు వాళ్ళు రాంది. వాళ్ళు ఏంటి అంటే మడతపేచి వేసి కూర్చుంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క ఒంటెద్దు వాదన ఏంటి అంటే, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తాను అనే ఒక మాటతోటి అతను రాకపోగా వాళ్ళను కూడా రానివ్వలేదు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుపడబోతుందని, వారు మీద అనర్హత కనుక పడితే నెక్స్ట్ ఉప ఎన్నిక వస్తుంది. ఓకే. ఇప్పుడు స్పీకర్ తీసుకోవాలి ఈ నిర్ణయం. స్పీకర్ ఏమని తీసుకోవాలి అంటే, వీళ్ళు పలానా వాళ్ళు ఇన్ని రోజులు రాలేదు అని. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఎప్పుడైనా మనకు ఒక హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, పండగ హాలిడేసు, సమ్మర్ హాలిడేసు ఇట్లా వచ్చినాయి అనుకోండి, ఆ హాలిడేస్ అయిన తెల్లారి కనుక మీరు ఆఫీస్కి వెళ్ళలేదు అనుకోండి, ఏమవుద్దో తెలుసా? ఇవన్నీ సెలవుల కింద పరిగణించరు, మీకు శాలరీ కట్ అయిపోద్ది. అలా అంటే ఎందుకు పెడతారు అంటే, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడానికి కూడా కారణాలు ఉంటాయి. వాటి ప్రకారం వాళ్ళు పెడతారు. మనం వీటిని ఆచరించాల్సిన అవసరం మనకుంది. ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు మనం రోడ్ మీద వెళ్తుంటామండి, ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, నాకు ఇష్టం లేదు, నాకు అక్కర్లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటే కుదరదు కదా. అట్లాగే శాసనసభలో కూడా ఈ నిబంధన పెట్టినప్పుడు మీరు గౌరవించలేదు అసలు ముందు. అది ఒక బాధ్యతగా తీసుకోలేదు. మీకు ఇలాంటి మీ బాధ్యతలే మీరు నిర్వర్తించలేనప్పుడు మీకు అసలు ఎమ్మెల్యేలుగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి చట్టం చెప్తుంది. దాని ప్రకారం ఇప్పుడు రేపు స్పీకర్ కనుక అనర్హత వేటు వేసాడు అనుకోండి, 6 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి. అలాగే ఇప్పుడు మనం మొదటి నుంచి మొత్తుకుంటున్నాం చూడండి. మీరు చెప్తున్న దాని ప్రకారం మేడం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయట్లేదు. అలాగే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రజల సమస్యల మీద పోరాటలేదు, గలమెత్తట్లేదు. అలాంటప్పుడు వైకాపా నుంచి 11 మంది ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు పడాలి కదా. కొంతమంది వస్తున్నారు, 6 అసలు రావట్లేదు. ఓకే. 6 అసలు రావట్లేదు. ఆ 6 మీద 6 ఎవరు అనేది లిస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే,
అధికార పార్టీ మీద ఉంటుంది ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఇక్కడ రెండు జరగవచ్చు. ఇప్పుడు ఇలా సాఫీగా నడుస్తుంది, వీళ్ళ మీద అనర్హత వేటేసి ఎలక్షన్లు వచ్చి మనం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు వైసీపీ వాళ్ళు, ఇది పాలనకి రెఫరెండం అంటారు. అలాంటి పరిస్థితిని తెచ్చుకోవటమా, లేకపోతే మనకి బలం ఉంది అని అనుకుంటే గనక అనర్హత వేటేసేసి ఉప ఎన్నికలకు వెళ్ళారనుకోండి, ఇప్పుడు ప్రజల దగ్గరికి వాళ్ళు కూడా వెళ్ళలేరుగా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారనుకోండి, ఇంతకుముందు గెలిపిస్తే మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు అని ప్రజలు అడుగుతారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా ఆ హోదా కల్పించకపోతే మీరు రాజీనామా చేస్తారా? ఇప్పుడు మీరు గెలిచింది మా కోసమా, మేము ఓట్లేసింది మాకు పని చేస్తారనా, లేకపోతే మీకు మీ పదవుల కోసమా మేము మేము మిమ్మల్ని గెలిపించింది? ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు జెండాలు మోసే కార్యకర్తలు అనుకోవచ్చు మా లీడర్లే గెలవాలి అని, మా లీడర్లకే పదవులు రావాలి అని అనుకోవచ్చు. కానీ సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంటి? వాళ్ళకి పరిపాలన కావాలి. అది సుపరిపాలన అది వేరు విషయం. ముందైతే ఏమైతే వాగ్దానాలు చేశారో 10 చేస్తే కనీసం 4 ముక్కితే చాలు ఈ ఎదవలు అనేటట్లు ఉన్నది ప్రజల పరిస్థితి. ఇప్పుడు ఒక పని చేస్తే 3 పనులు ఎదురు చూస్తున్నాయి ఇవాళ. ఎక్కడైనా సరే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో అయినా అలాగే ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయినా అలా ఉంది. కాదు ఆంధ్రప్రదేశ్ ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటి అంటే, కొత్త రాష్ట్రం అవటము, ఈ రోజుకి రాజధాని నిర్మాణం జరగకపోవటము, అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావటము, ఇంకా ఇప్పుడు సంస్థలు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి, ఇప్పుడు దాకా ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో ఉపాధి కరువు అయ్యి, ఉత్పత్తి లేక, ఉపాధి ఉత్పత్తి ఇవన్నీ ఉంటేనే కదా అభివృద్ధి అనేది వచ్చేది. అవును, ఇవేమీ లేక ఇబ్బందుల్లో ఉందా ఈ రాష్ట్రం? మరి ఈ పరిస్థితుల్లో జనాలు ఏమడుగుతారు? వైసీపీ వాళ్ళు వస్తే ఏంటి, మీకు పోయినసారి వేసాం కదా, ఇప్పుడు వేసి ఏం చేయాలి, ఏం చేస్తారు మీరు? మీరు గడ్డి బిగుతారా అసెంబ్లీలో కూర్చొని, లేదా బయట కూర్చొని ఇంకోసారి గెలిపిస్తే కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళరు కదా ఎలాగూ అని మాట్లాడతారు. వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది చాలా కష్టమైన విషయం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఊహంతా ఎలా ఉంది అంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా నేనే గెలుస్తాను అనే ఊహలో ఉన్నాడు అతను ఒక ఊహా ప్రపంచంలో ఉన్నాడు. ఊహా ప్రపంచంలో ఉండి ఒకవేళ వీళ్ళు అనర్హత వేట వేస్తారా, వేయనియండి, వేస్తే నేను కాలికి బల్పం కట్టుకొని తిరిగి నేను గెలిపించుకుంటాను, ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది అనే ఒక నమ్మకంతో అతను ఉన్నాడు. లేదు అనుకుంటే అసలు ఇంత దూరదృష్టి ఉందా జగన్మోహన్ రెడ్డికి? నిజంగా దూరదృష్టి ఉంటే గనక ఇట్లా చేసుకుంటాడా? మంచి అవకాశం కదా. 11 అయితే మట్టుకు ఏంటి, 11 మంది వెళ్ళి నిలదీయచ్చు కదా అసెంబ్లీలో కూర్చొని. ఇప్పుడు తెలంగాణలో మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఒక ఎగ్జాంపుల్, సిపిఐకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒకే ఒక్కడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ప్రతి పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇస్తారు కదా. ఉన్నది ఒక్కడైనా ప్రతిసారి మాట్లాడగలుగుతున్నాడుగా. అవును, అట్లాగే మీకు కూడా అవకాశం ఉండేదిగా. ఇది ఏంటంటే, ఈ రాజకీయాల్లో పరిపక్వత లేకపోతే, ముందు చూపు లేకపోతే, ఆ చిన్నపిల్లలు హఠం వేసుకుని కూర్చున్నట్లుగా ఉండే బుద్ధి జ్ఞానం, ఆ బుద్ధి ఉంటే గనక ఇలాగే తయారవుతుంది వ్యవహారం. అందుకని అసలు పంచాయతీ ఎక్కడుందంటే, అసలు స్పీకర్ ఏం చేస్తాడా అనేది చూడాలి. చూసి దాన్ని బట్టి స్పీకర్ కనుక ఎలక్షన్కి అంటే పార్టీ కూడా ఆలోచించుకుని మనం ఎలక్షన్కి వెళ్ళినా పర్వాలేదు. అసెంబ్లీకి రాకుండా ఎవరైతే ఉంటున్నారో వారి మీద నిజంగా స్పీకర్ అనర్హత వేటు కనుక వేస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.